తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం దారుణమైన వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారో రోజు రోజుకు వాళ్ళే దాంట్లో పూర్తిగా కూరుకుపోతున్నారు. ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక, ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో తెలియక, అసలు కొన్ని అంశాల మీద చర్చను కూడా వాళ్ళు అంగీకరించలేక మండలి వాయిదా వేసుకొని పోయే పరిస్థితి వరకు వస్తూ ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్. అసలు ఇదంతా కూడా హెరిటేజ్కి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కోసమే మొదలెట్టారు అని చెప్పి వైసీపీ చాలా ఆరోపణలు చేస్తూ ఉంది. టీటీడీకి ఇందాపూర్ డైరీ, మహారాష్ట్రలోనే ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది అని, ఆ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యొక్క యూనిట్టేనని, అదిగో దానికి సంబంధించిన ఆధారాలు అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నవి స్క్రీన్ షాట్లు తీసుకొని వచ్చి వెబ్సైట్లో చూపించడం మొదలెట్టారు వైసీపీ వాళ్ళు. ఈవెన్ మండలిలో కూడా ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ యొక్క మాతృ యూనిట్, సో దాని నుంచి సరఫరా చేశారు అని వాళ్ళ వెబ్సైట్ లింకులోనే తీసుకొని వచ్చేసి, సో దీని మీద ఏం జరిగింది, ఎందుకు అలా వెబ్సైట్లో పెట్టుకున్నారు ఏంటి అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ, సరే హెరిటేజ్ అనేది ఒక వ్యాపార సంస్థ కాబట్టి వాళ్ళు వివరణ ఇస్తారా లేదా వాళ్ళ కథ కాసేపు పక్కన పెడదాం. తెలుగుదేశం పార్టీ దీని మీద వివరణ ఇవ్వాల్సిన చోట ఆ వెబ్సైట్లో నుంచి ఆ పేరాగ్రాఫ్లు డిలీట్ చేసేశారట. ఎక్కడైనా కనుక ఇటువంటి పని చేస్తే మరింత దారుణంగా దొరికినట్లు కదా. అలా డిలీట్ చేయడం ద్వారా వీళ్ళకు లింకులు ఉన్నాయి అని టీడీపీ వాళ్ళే ఈ వైసీపీకి ఆధారాలు ఇచ్చినట్లు కదా. ఏదో అంతా జెన్యున్గా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ లింకులు ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది? ప్రతిదీ లీగల్ నోటీసులు పంపించినంత మాత్రాన సమాధానం దొరుకుతుందా? ఈవెన్ ఈరోజు మండలిలో కూడా బొత్స సత్యనారాయణ గారు ఆధారాలు అంటున్నారు. ఇదిగో ఆధారాలు, టీటీడీకి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది, ఆ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యొక్క మాతృ సంస్థ అని వాళ్ళ వెబ్సైట్లో, ఇవి మీ వెబ్సైట్ ఆధారం ఇస్తుంది కదా, రండి దీని మీద చర్చిద్దామని అంటూ ఉన్నారు. మరి ఆ రెండింటికి సంబంధం ఉందా లేదా అన్నది తేలాలి అంటే చర్చిద్దాం రండి అంటుంది వైసీపీ. చర్చకు టీడీపీ అంగీకరించట్లే. అసలు ఒక వెబ్సైట్లో ఉన్నవి ఎందుకు వీళ్ళు డిలీట్ చేయాల్సి వచ్చింది, ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు డిలీట్ చేశారు అంటుంది వైసీపీ. అసలు డిలీట్ చేసిన తర్వాత మాకేం సంబంధం లేదు, మా వాళ్ళకేం సంబంధం లేదని చెప్పి హెరిటేజ్ను మా కంపెనీ అన్నట్టు ప్రభుత్వము టీడీపీ ఓన్ చేసుకొని మాకేం సంబంధం లేదు దాంతో వాళ్ళు అంటున్నారు. సంబంధం లేకుండా ఎందుకు డిలీట్ చేశారు అన్నది వైసీపీ పాయింట్. అసలు ఇదంతా చర్చించుకుందాం రండి అంటున్నారు. అంత ఈజీగా ఈ తిరుమల లడ్డు ఎపిసోడ్ నుంచి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడినంత ఈజీగా అయితే టీడీపీ తప్పించుకునే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు.